ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లినిచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్ళమనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. తిరుమలకు రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు, ప్రసాదాలు తినరు. నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. మీరు ఆ మాట్లాడేది మా గురించి, మా దేవుళ్ళ గురించి. ఇందాక కూడా స్క్రోలింగ్ ఇది ఉడత బెదిరింపులు అంట. ఈ ఉడత బెదిరింపులో ఏం బెదిరింపులో చూస్తా. నేను కూడా సుప్రీంకోర్టు దాకా పోతా. నేను వార్తలు ప్రసారం చేయండి, మేమేం అబ్జెక్షన్ చేయట్లేదు, ఎవరిని ఏం అనం. మేము తప్పుడు వార్తలు ఎందుకు? నేనంటే రోజుకి 7,000 టికెట్లు ఇస్తున్నాంట. వాడి మనుషుల గాడిదిల వాళ్ళు. ఇది సాక్షి న్యూస్ పేపర్ కదా, అది ఒక టాయిలెట్ పేపర్. హెచ్చరిక చేస్తున్నాను, మా జోలికి రావద్దని, హిందువుల జోలికి. మాతో పెట్టుకుంటే మాత్రం చాలా తేడా ఉంటుంది.